పండగ అంటే హ్యాపీనెస్, హ్యాపీనెస్ అంటే అన్విత. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అన్విత, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ బిల్డింగ్ హోమ్స్. అట్ అన్విత ఇట్స్ అబౌట్ బిల్డింగ్ హ్యాపీనెస్. యాంటీ యుఎస్ రెజైమ్స్ లైక్ ఇటు ఇరాన్ అలాగే వెనిజువెలా వీళ్ళందరినీ ఒక ఫైర్ ఫైటర్స్గా మార్చాలి. రష్యా బార్డర్ పరిసర ప్రాంతాల్లో అమెరికా ఉండకుండా దాన్ని వెళ్ళగొట్టాలనేదే ఇటు రష్యా స్ట్రాటజీ. ఇరాన్ స్ట్రాటజీ మనం ఒకసారి చూస్తే కనుక ఇంటర్నల్గా చాలా ప్రొటెస్టులు జరుగుతున్నాయి. ఇటు అమెరికా ఏ క్షణానైనా స్ట్రైక్ చేసే అవకాశం ఉన్నప్పుడు ఇటు స్ట్రాటజీ చాలా క్లియర్గా ఫార్వర్డ్ డిఫెన్స్ అనే ఒక స్ట్రాటజీ. ఒక్క అటాక్ తెహరాన్ మీద కనుక జరిగితే కనుక ఇమీడియట్గా ఇటు ఖతర్, పక్కనే ఉన్న ఖతర్లో అమెరికాకు సంబంధించిన మిలిటరీ బేసెస్ ఉన్నాయి, అలాగే ఇరాక్లో కూడా మిలిటరీ బేసెస్ ఉన్నాయి. వాటన్నిటినీ కూడా ఇమీడియట్గా ధ్వంసం చేస్తాం. దానికి సంబంధించి ఇప్పుడు నావల్ డ్రిల్స్ చేస్తున్నాము. మా పవర్ఫుల్ బిగ్ బ్రదర్ అంటే ఇటు చైనా, రష్యా వీళ్ళిద్దరిని ఇన్వాల్వ్ చేస్తున్నాము. మా పవర్ఫుల్ బిగ్ బ్రదర్స్ మాకు రెడీగా ఉన్నారంటూ ఇటు ఇరాన్ అయితే ఒక స్ట్రాటజీని తీసుకొస్తుంది. అమెరికా ఏం చేద్దామని ప్రయత్నం చేస్తుంది. అమెరికా మ్యాక్సిమం ప్రెషర్ 2.0 అంటే ఇటు వెనిజువెలా ఆయిల్, అలాగే రీసెంట్ టైమ్స్లో మనం చూస్తే కనుక ట్యాంకర్స్ అంటే ఎనర్జీ, ఇటు ఆయిల్ ట్రేడ్ ప్రపంచ దేశాలకి కొలాప్స్ అయ్యేలాగా అది ఎనర్జీని బ్లాక్ చేద్దామని ప్రెషర్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఇటు 2003లో ఇరాక్పై ఎలాగైతే ఫుల్ స్కేల్ అటాక్ చేసిందో అలాంటి అటాక్ ప్రస్తుతానికి హై ప్రిసిషన్ స్ట్రైక్స్తోని ఇటు న్యూక్లియర్ సైట్స్ని అలాగే బెలిస్టిక్ మిసైల్స్ ఎక్కడైతే ఉన్నాయో ఇరాన్కి సంబంధించిన ఆ మిసైల్స్ని టార్గెట్ చేసుకుంటూ, అలాగే ఇంటర్నల్ సెక్యూరిటీ హెడ్ క్వార్టర్స్ వీటిని టార్గెట్ చేసుకుంటూ అమెరికా ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తుంది ఒకవేళ వార్కి వెళ్ళినప్పుడు. అలాగే ఒకసారి మనం చూస్తే ఆర్కిటిక్ ప్రెజెన్స్ కూడా మనం ఒకసారి చూస్తే అమెరికా ప్రస్తుతానికి ఇటు గ్రీన్లాండ్ని ఎట్టి పరిస్థితుల్లో అది కైవసం చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఇటు రష్యా అలాగే చైనా వాళ్ళకి సంబంధించిన ఆ ట్రేడ్ రూట్స్, వాళ్ళ ఆయిల్స్ కానీ రష్యాకు సంబంధించిన సబ్మెరీన్స్ కానీ ఆ మార్గం గుండా వస్తుంటాయి కాబట్టి వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఆపాలి. ఇటు రష్యా ఆయిల్ని ఎవరు కొనకూడదు, రష్యా సబ్మెరీన్స్ కూడా ఇటు అట్లాంటిక్ మహాసముద్రంలో తిరగకూడదు అన్న ఉద్దేశంతోనే అమెరికా ఇవన్నీ చేస్తుంది. ఇటు ఆర్కిటిక్ ప్రెజెన్స్ చూపించాలన్న ప్రయత్నం చేస్తుంది. ఒకసారి మనం చూస్తే కనుక యూనిపోలార్ డామినెన్స్, ఒక డామినెన్స్ని ఇటు అమెరికా అలాగే నాటో చూపిద్దామన్న ప్రయత్నం చేస్తున్నాయి. కానీ ఇటు రష్యా, చైనా, ఇరాన్ మాత్రం మల్టీపోలార్ వరల్డ్ ఉండాలి, ప్రపంచ దేశాలు కలిసి పనిచేయాలి, ఒక ట్రేడ్ సెక్యూరిటీ ఉండాలి. ఇటు ట్రంప్ తీసుకునే ప్రతి డెసిషన్తో అమెరికన్ డాలర్ కొలాప్స్ అవుతుంది, అమెరికన్ డాలర్ ఫ్లక్చువేషన్స్ అవుతున్నాయి. దానివల్ల ప్రపంచ దేశాలకు సంబంధించిన స్టాక్స్, ప్రపంచ దేశాలకు సంబంధించిన కంపెనీస్ ఇవన్నీ కూడా ఇబ్బంది పడుతున్నాయి అంటూ ఇటు బ్రిక్స్ దేశాలు అయితే చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఎస్పెషలీ రష్యా, చైనా, ఇరాన్. ఒకసారి టాక్టిక్స్ మనం చూస్తే అమెరికా టాక్టిక్స్ ఒకసారి మనం చూస్తే ఎకనామిక్గా బ్లాకేట్స్ అంటే దెబ్బతీయాలి, ఆర్థికంగా దెబ్బతీయాలి అంటూ ప్రయత్నం. గతంలో మనం చూసాం ఇటు రష్యాకు సంబంధించి 300 బిలియన్ యుఎస్ ట్రెజరీ బాండ్స్ వేరే దేశాలకు సంబంధించిన సెంట్రల్ బ్యాంక్స్లో ఉన్న ఈ బాండ్స్ని కూడా సీజ్ చేశారు. అలాగే ఇప్పుడు కూడా ఏం చెప్తున్నారు, ఎవరైనా ఇరాన్తో ట్రేడ్ చేసినా అలాంటి పనులు ఏమైనా చేసినా సెంట్రల్ బ్యాంక్స్కి సంబంధించిన అమెరికన్ ట్రెజరీ బాండ్స్ ఏవైతే ఆయిల్ ట్రేడ్ కోసం వాడే బాండ్స్ అన్నిటిని కూడా సీజ్ చేస్తాము అని ఎకనామికల్గా ఆర్థికంగా దెబ్బతీయాలన్న ప్రయత్నం ఒకటి. దాని తర్వాత ఇటు వెనిజువెలాలో ఎలా అయితే అటాక్ చేసి ప్రెసిడెంట్ని తీసుకెళ్ళిపోయారో, 2003 ఇరాక్లో ఎలాగైతే ప్రిసిషన్ అటాక్స్ చేశారో అలాంటి అటాక్స్ చేసే ప్రయత్నం, ఆర్థికంగా దెబ్బతీయడం లేకపోతే మిలిటరీ పరంగా మిలిటరీ బలాన్ని వాడుకొని దెబ్బతీయడం. ఈ రెండు విధాలుగా అమెరికా ప్రపంచ దేశాలను భయపెట్టే ప్రయత్నం చేస్తుంది. రష్యా, చైనా, ఇరాన్ ఏమంటున్నాయి, జాయింట్గా అంటే కలిసికట్టుగా నావల్ డ్రిల్స్ చేద్దాం, ఒక గ్రే జోన్ని ఏర్పాటు చేసి అమెరికాని భయపెట్టే ప్రయత్నం చేద్దామంటూ ఇటు రష్యా, చైనా, ఇరాన్ ఈ స్ట్రాటజీని ఫాలో చేద్దామన్న ప్రయత్నం చేస్తున్నాయి. ఒకసారి మనం చూస్తే ఇటు వెనిజువెలా, ఇరాన్, దాని తర్వాత ఆర్కిటిక్కి సంబంధించిన గ్రీన్లాండ్ ఈ మూడింటిని టార్గెట్ చేస్తుంది అమెరికా. ఇటు రష్యా, చైనా, ఇరాన్. రష్యా తైవాన్ని టార్గెట్ చేస్తుంది, రష్యా యుక్రెయిన్ని టార్గెట్ చేస్తుంది, చైనా తైవాన్ని టార్గెట్ చేస్తుంది, అలాగే ఇరాన్ పక్కనే ఉన్న రెడ్ సీని కంట్రోల్ చేద్దామన్న ప్రయత్నం చేస్తుంది. సో ఇలా అమెరికాని అడ్డుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో. ఇటు తైవాన్, యుక్రెయిన్, అలాగే రెడ్ సీ. యుక్రెయిన్ పరిసర ప్రాంతాల్లోకి అమెరికా కానీ నాటోకు సంబంధించిన దళాలు రాకూడదన్న
ప్రయత్నమే యుక్రెయిన్ రష్యా వార్. శత్రువు సరిహద్దుల్లో వచ్చి ఉంటా అంటే ఏ దేశం కూడా ఒప్పుకోదు. అదే రష్యా కూడా చేస్తున్న ప్రయత్నం. సో వీక్నెస్ల గురించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అమెరికా వీక్నెస్ మనం చూస్తే డొమెస్టిక్ పొలిటికల్ డివిజన్. అమెరికాలో ఉన్న ప్రతిపక్షాలే ట్రంప్కి వ్యతిరేకంగా ఉన్నాయి. ఇటు నాటోకు సంబంధించిన దేశాలు కూడా ట్రంప్కి వ్యతిరేకంగా ఉన్నాయి. డెన్మార్క్ గ్రీన్లాండ్ మాదే అంటుంది. ఒకవేళ గ్రీన్లాండ్ మీరు కావాలనుకుంటే కనుక యుద్ధానికి సిద్ధంగా ఉండండి అంటూ డెన్మార్క్, దాంతోపాటు యూరోపియన్ నేషన్స్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. ఇటు రష్యా, చైనా, ఇరాన్కి సంబంధించిన వీక్నెస్లో ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాం. ఆర్థికంగా ఇవి చాలా ఫ్రెజైల్ అనంటే సున్నితమైన మార్కెట్స్ ఇవి. ఇటు ఆయిల్ ట్రేడ్ కానీ, డాలర్ ఫ్లక్చువేషన్స్ కానీ ఇమీడియట్గా ఆర్థికంగా ఈ దేశాలని ఇబ్బంది పెడతాయి. సో అలాగే ఈ దేశాల్లో ఇటు ఇరాన్ మనం చూస్తే కనుక ఇంటర్నల్గా ప్రొటెస్టులు జరుగుతున్నాయి. ఇవి ప్రస్తుతానికి ఈ దేశాలకు ఉన్న వీక్నెస్లు. సో మొత్తం మీద వార్కు సంబంధించి మిలిటరీ అనలిస్టులు ఏమంటున్నారు? ద వార్ ఆఫ్ 2026 సినారియో, ఇట్ ఈస్ నాట్ యెట్ ఏ హాట్ వార్. ఇంకా వార్ సిట్యువేషన్ అనేది చాలా క్లియర్గా లేదు. కానీ డైరెక్ట్గా ఇటు సూపర్ పవర్స్ అని అంటున్నారు అనలిస్టులు, మిలిటరీ అనలిస్టులు. ఇటు రష్యా ఒక సూపర్ పవర్, చైనా ఒక సూపర్ పవర్, అలాగే ఇటు అమెరికా ఒక సూపర్ పవర్. ఇలాంటి సూపర్ పవర్స్ ఒకవేళ తలపడితే కంటిన్యూస్గా వార్స్ ఉండే అవకాశం ఉంటుంది. దాని తర్వాత మిగతా దేశాల మీద కూడా వార్కి వెళ్ళే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఇటు మిలిటరీ అనలిస్టులు అయితే చెప్పుకొస్తున్నారు. ద స్ట్రాటజీ ఫర్ ఆల్ సైడ్స్ ఈజ్ టు పుష్ ద అదర్ టు బ్రింక్ టు సీ హూ బ్లింక్స్ ఫస్ట్. సో మొత్తం మీద ఒకరినొకరు కార్నర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ యుద్ధానికి వెళ్తే మూడో ప్రపంచ యుద్ధం మొదలయ్యే అవకాశం ఉందా? ప్రస్తుతానికి ఇటు అమెరికా, ఇరాన్ ఒఫీషియల్గా ఈ రెండు దేశాల మధ్య ఎటువంటి కాంటాక్ట్ లేదు. ఇరాన్ మాత్రం చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం, న్యూక్లియర్ ప్రోగ్రామ్కి సంబంధించిన చర్చలకు సిద్ధంగా ఉన్నాం అంటూ ఇరాన్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇరాన్ చాలా క్లియర్గా మా దగ్గర న్యూక్లియర్ ప్రోగ్రామ్ లేదు, మేము అలాంటి ఏం చేయట్లేదు అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ అమెరికా మాత్రం లేదు, ఖచ్చితంగా మీ దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి, న్యూక్లియర్ ప్రోగ్రామ్ మీ దగ్గర యాక్టివ్గా ఉంది, అందుకే మేము మిమ్మల్ని అటాక్ చేస్తామంటూ అమెరికా చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ ఈ విషయం గురించి చర్చించడానికి ఇరాన్ రెడీగా ఉన్నాము అని చెప్తుంది. కానీ అమెరికా మాత్రం చర్చలకి ముందుకి రావట్లేదు, చర్చించే ఉద్దేశమే లేదు. ప్రస్తుతానికి నిరసనకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను, వాళ్ళ బాగోగులు చూసుకునే ప్రయత్నం చేస్తాను అంటూ ట్రంప్ చెప్పుకొస్తున్నాడు. వాళ్ళకి నేనున్నాను, మీకు త్వరలోనే హెల్ప్ కూడా వస్తుంది అంటూ ఇటు ట్రంప్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఇండియా ఒక్కసారి మనం చూస్తే కనుక ఓవరాల్గా ఇండియా ప్రస్తుతానికి ఇరాన్లో ఉన్న 10,000 మంది రెసిడెంట్స్ని వెనకకు రమ్మంటుంది, సిటిజన్స్ని వెనకకు రమ్మంటుంది. దీంట్లో చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, ట్రావెల్ మీద వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, మిగతా కారణాల వల్ల ఇరాన్కి ప్రయాణించే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ వెనక్కి రావాలంటూ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అలాగే ఫారెన్ మినిస్ట్రీ ఒక మెసేజ్ని అయితే పంపించారు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? యుద్ధం జరగబోతుందా? జరిగితే ఎవరు గెలిచే అవకాశం ఉంది అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.